ఎస్. అసలు ఈ రోబోటిక్ థొరాసిక్ సర్జరీ అంటే ఏంటండి ఇది? సో రోబోటిక్ థొరాసిక్ సర్జరీ ఆర్ రోబోటిక్ అసోసియేటెడ్ థొరాసిక్ సర్జరీ. ఓకే. వీటి వల్ల యూజ్ ఉంటదంటారా ఎక్కువ? డెఫినెట్ రిజల్ట్స్ బెటర్‌గా ఉన్నాయా? వాట్స్ లాగానే రాట్స్ డెఫినెట్ గా రిజల్ట్స్ బాగుంటాయండి. ఎలా అయితే మనం వాట్స్ లో చిన్న కీ హోల్ ద్వారానే దీంట్లో కూడా అంతే 1 సెంటీమీటర్ టు మాక్సిమం 2 సెంటీమీటర్ చిన్న హోల్స్ ద్వారా 3 to 4 హోల్స్ మాక్సిమం దాని ద్వారా చేస్తాం. సో రోబోటిక్ సర్జరీలో ఏంటంటే ప్రెసిషన్ అండ్ విజన్. ఖచ్చితంగా ఎక్కడ ఎగ్జాక్ట్లీ ఆ చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్స్ ఏంటంటే దాని చాలా ప్రిసైజ్ చాలా ఫోకస్డ్ గా ఉంటాయి. అండ్ మనం చూసేది కూడా 3D కెమెరా. ఇప్పుడు లాప్రోస్కోప్ లో కూడా 3D కెమెరా ఉన్నాయి, కానీ దీంట్లో దాని మ్యాగ్నిఫికేషన్ అనేది చాలా మనం మైక్రోస్కోప్ లో చూసినంత పెద్దగా. అండ్ అది కాకుండా రోబోట్ లో మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే లాప్రోస్కోపిక్ ఇన్స్ట్రుమెంట్ లో మనం ఓన్లీ స్ట్రైట్ ఇన్స్ట్రుమెంట్స్ వాడతాం. ఓకే. సో ఆ ఇన్స్ట్రుమెంట్ ఇలా స్ట్రైట్ కి వెళ్ళి దాని పని అది చేస్తుంది, ఇలా 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 కదులుతుంది. అదే రోబోటిక్ సర్జరీలో ఏంటంటే రెస్టెడ్ ఇన్స్ట్రుమెంట్స్, అంటే మన చెయ్యి ఎలా ఉంటుందో, ఒక మనిషి చెయ్యి ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సో లోపలికి వెళ్ళి అది ఇలా తిరుగుతుంది. సో మోర్ దెన్ 360 degrees ఆఫ్ మూవ్మెంట్ ఉంది. సో ఆల్మోస్ట్ మన చేతులు తిరిగినట్టు అలా రోబోటిక్ సర్జరీ. ఎగ్జాక్ట్లీ. సో ఆ రోబోట్ అనేది మనకు కంప్లీట్ గా మన కంట్రోల్లో ఉంటుంది.